హలో అండి, అందరికీ నమస్తే. నేను మీకు ఈ వీడియోలో కిచిడి చూపిస్తానండి. చిన్నపిల్లల కోసం బాస్మతి రైస్తో చూపిస్తాను. చూడండి, బాస్మతి రైస్ గ్లాసున్నర తీసుకున్నా అండి. పెసరపప్పుతో చూపిస్తాను. పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నా. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆయిల్ సరిపడంత, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర. ఓకేనా అండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టిన దాంట్లో ఆయిల్ వేసుకుందాము. నెయ్యితో చేసుకుంటే ఇంకా కమ్మ ఉంటుందండి. నేనైతే ఆయిల్తో చేసుకుంటాను. చూడండి, దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఒక 2 సెకండ్లు ఇవి ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టమాటోస్ వేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా. దీనికి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. చిటికెడంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటామండి. చూడండి, పప్పు 10 నిమిషాలు నానబెట్టుకున్నా నేను. నానబెట్టుకోకుండా డైరెక్ట్ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏ పప్పు కూర వండినా కూడా పప్పు నానబెట్టి పప్పు కూర వండుకోవాలండి. నేనైతే నానబెట్టుకున్నా 10 నిమిషాలు. ఓకేనా. ఏ పప్పుతోనైనా, శనగపప్పు, పెసరపప్పు, ఏ పప్పుతోనైనా కిచిడి చేసుకోవచ్చండి. నేను పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, దీనికి క్యాప్ పెట్టేసి చూడండి ఫ్రై అయింది. మనము కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. లాస్ట్లో వేసుకొని వాటర్ వేసుకుందాం. దీన్ని ఒక సెకండ్ ఉంచిన తర్వాత వాటర్ వేసుకుందాం. చూడండి, వాటర్ వేసుకుందాం. గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసులున్నర నీళ్ళు వేసుకుంటానండి నేను. చూడండి, 2 గ్లాసులు వేసుకుందాం. మళ్ళీ 1/2 గ్లాస్. ఓకేనా. కొలతలు సరిగ్గా చూడండి. దాంట్లోనే ఉప్పు వేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు ఎసరు వచ్చే వరకు మరగబెట్టుకోవాలండి. ఓకేనా. క్యాప్ పెట్టేసి ఎసరు వచ్చే వరకు మనం మరగబెట్టుకుందాం. ఓకేనా. చూడండి, ఎసరు మరిగిపోతుంది. మనము దాంట్లో రైస్ వేసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, కానీ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. చూడండి, బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నా. ఒక పావు గంట సేపు కడిగి పెట్టుకున్నా అండి. దాంట్లో వేసేసుకుందాం.
దీన్ని ఉడకనిద్దామండి, మూత పెట్టేసి. ఓకేనా, చూడండి రైస్ ఉడికిపోతుంది. చూద్దాం మనము రెడీ అయిందో. చూడండి గుమ్మగుమ్మలాడే బాస్మతి బియ్యంతో కిచిడి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా కలర్ఫుల్గా ఉందండి. ఓకేనా, దీన్ని మనం స్టోర్ చేసుకొని చూపిస్తాను నేను ఒక ప్లేట్లో. చూడండి వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.